పొరపాట్లు జరిగితే మళ్ళీ సరిదిద్దుకోండి అని చెప్పి సూచన చేస్తా ఉన్నాము. మళ్ళీ సరిదిద్దుకుంటే తప్పేమీ కాదు. ఇవాళ తీన్మార్ మల్లన్న సర్వేని వ్యతిరేకించిందంటే నేను ఒకే ఒక్క కారణం అని చేరేటప్పుడు కూడా చెప్పినా, మా తలలను లెక్క పెడతా అంటుండు, క్యాస్ట్ సెన్సస్ చేస్తా ఉంటుండు, మాకు 42% రిజర్వేషన్ ఇస్తా అంటుండు రాహుల్ గాంధీ గారు అని చేరినాం. ఆయన ఆలోచన మేరకు, రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు కాదు కదా నేను చేరింది, ఆయన ఆలోచన మేరకు చేరినాం. అదే నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మొన్న మాట్లాడుకుంటూ, ఓ బీసీ నాయకులారా, బీసీ ఎంపీలారా, మీకు అన్యాయం జరుగుతుంటే మీరు మాట్లాడరా అని చెప్పిండు. మరి ఆయన చెప్పిందే నేను చేస్తా ఉన్నా, ఆయన చెప్పిందే నేను చేస్తా ఉన్నా. చేస్తున్నటువంటి సందర్భంలో బీసీ ఉద్యమం బలపడతా ఉంది, బీసీలందరిని ఐక్యం చేస్తా ఉన్నారు, దీన్ని ఎట్లయినా అణచివేయాలనేటువంటి ఒక కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈ చరిత్ర ఇటువంటి ఓళ్ళని కొన్ని వందల మందిని చూసింది ఈ గడ్డ, ఈ నేల. అందరం ఎంతకాలం భూమి మీద బతకడానికి రాలే. ఇవాళ మనం ఒక పని చేస్తే తరతరాలు గుర్తుండాలి. గా బీపీ మండల్ గారు చేసిన పని, గా జయశంకర్ సార్ చేసిన పని, వాళ్ళు చేసిన పని తరతరాలు గుర్తుంటది. ఇప్పుడు మీరు పని చేస్తే మీ మంత్రులకే మీ పేరు యాదకొస్తలేదా? అందుకోసమే ముఖ్యమంత్రి గారు ఇది మిమ్మల్ని పరిపాలన చేయమని అప్పగించినటువంటి సందర్భంలో మీరు తీసుకున్న నిర్ణయం తప్పని చెప్పిన. తీన్మార్ మల్లన్న తగలబెట్టింది కులగణన సర్వే రిపోర్టు తగలబెట్టిన నేను. ఇలా తీన్మార్ మల్లన్న ఏం చేసిండో 2018లో 2011లో రాహుల్ గాంధీ గారు కూడా అదే చేశాడు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, యూపీఏ 2 గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చింపి చెత్తబుట్టలో బారేసిండు. ఇలా నేను చేసింది గదే. మన నాయకుడు రాహుల్ గాంధీ గారేమో మీరు నోరు విప్పండి మీకు అన్యాయం జరుగుతుంది అంటాడు. ఇక్కడనే మీరు నోరు ఇస్తా ఉన్నారు బీసీలై. ఇలా బీసీ నాయకులు మాట్లాడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోన్యాయం, రాజగోపాల్ రెడ్డి కోన్యాయం, వాళ్ళైతే చిన్నగానే తిట్టిరా నిన్ను. నేను మిమ్మల్ని అన్నది కూడా లేదు. మళ్ళా మీరు చేసిన కార్యక్రమాన్ని వ్యతిరేకించిన, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన, కుద్దు రాజగోపాల్ రెడ్డి గారు అనే నువ్వు బ్లాక్ మెయిలర్ అని చెప్పి, వెంకటరెడ్డి గారు 50 కోట్లు పెట్టి తెచ్చుకున్నావని తిట్టే. అంటే అంతర్గత ప్రజాస్వామ్యం అనేది కాంగ్రెస్ పార్టీలో అగ్రవర్ణాలకు ఉంటుంది కానీ అణగారిన వర్గాలకు ఉండదా? ఇవాళ మీరు ఏం చేయదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీని? ఈ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉంది? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉంది? కనీసం ఏమన్నా బుర్రులోడు ఉన్నాడా? చదువుకున్నాడా ఏమన్నా? ఇందులో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించినట్టు అని ఎక్కడ ఉందా? చూపెట్టురి. మీ ఇంటెన్షన్ ఏంటంటే బీసీ ఉద్యమాన్ని లేవకుండా చేయాలనేటువంటి మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో మీరు ఆ భ్రమలలోనే ఉండురి. ఇవాళ బీసీలంతా చైతన్యవంతమై మేము ముందుకు పోతా ఉన్నాం. అలాగే సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి తీన్మార్ మల్లన్న ఏం చేసిండో మీ ప్రజలందరికీ తెలుసు. కేసీఆర్ గారితోటి అప్పటి ప్రభుత్వంతో ఒక్కడినై పోరాడుతుంటే మీరంతా ఆడున్నారా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పిట్టల లెక్క ఏరుతా ఉంటే ఆ రోజు క్యూ న్యూస్ వేదిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరో గాంధీ భవన్ అయింది కదా. మీరు ఆడమన్నారు అప్పుడు? ఏడున్నారు మీరంతా? ఇవాళ తీన్మార్ మల్లన్న రెక్కల కష్టంతో నా ఒక్కందే కాదు, ఇంకా ఇగో ఇక్కడ కూర్చున్న రఘు, ఇంట్లో చాలా మంది జర్నలిస్టు మిత్రులు అలాగే మేధావి వర్గాలన్నీ కష్టపడితే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీని ఏ ఒక్కరు అధికారం తేలే, అందులో నా పాత్ర కూడా ఉంది. నేను 45 నియోజకవర్గాల్లో తిరిగి క్యాంపెయిన్ చేస్తే 42 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తీన్మార్ మల్లన్న ఏం చేసిన కాంగ్రెస్ పార్టీ కంటే నువ్వు కూర్చున్న కుర్చీ పునాది పడడానికి నేను తీన్మార్ మల్లన్నను కూడా కారణం. మరి మీకు జీర్ణించుకోలేక
2028లో బీసీ ముఖ్యమంత్రి అంటే మీకేమైనా ఇబ్బంది అవుతా ఉందా? మీకు ఇబ్బంది అయితే మేమేం చేయలేము. కానీ మా లక్ష్యం ఒకటే, 2028లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అయ్యి తీర్తాడు. ఇది మా బీసీలుగా మేమందరం చేసుకుంటున్నటువంటి శపథం. పాపం అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడిండు, హనుమంతరావు గారు మాట్లాడితే పార్టీ లైన్ దాటొద్దు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీడియో ఇప్పుడు ఎవరు నాకు పంపితే చూసినా ఏమంటాడే, చెత్తబుట్టల వారేసిన వాళ్ళ షోకాజ్ నోటీసు నాకు ఇస్తారా అని చెప్పని అంటా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నా, మీ షోకాజ్ నోటీసులకు నేను రిప్లై ఇచ్చేంత, లేకపోతే మీ సస్పెన్షన్లకు భయపడేంత పిరికి రక్తంతో పుట్టలే. నేను బీసీ ఓడిగా గర్జించే బిడగా పుట్టినా. ఇక్కడ మీ పిల్లిగాండ్రింపులకి ఇక్కడ భయపడేటోడు ఎవడు లేడు. ఇలా కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఆ పార్టీని రక్షించాల్సిన అవసరం ఉండే. ఏం జరుగుతా ఉంది? 2023 డిసెంబర్లో ఎన్నికలు జరిగితే అక్కడి నుంచి మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితికి ఏడుకొచ్చింది. 15 నెలల ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలన్నా కనీసం సంతోషంగా ఉన్నాడా? ఇలా ఎస్, నేను చెప్తా ఉన్నా, నా గెలుపు కోసం, రాహుల్ గాంధీ గారి ఆశయం కోసం పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇవాళ మీరు కార్యకర్తలను విస్మరిస్తిరి, పదవులు రాగానే మీరు పంచక తింటిరి. ఇంకా ఎంత దుర్మార్గం అంటే, కార్పొరేషన్ పదవుల లిస్ట్ వేసిరు. ఆ కార్పొరేషన్ పదవుల లిస్టులో మీరు 30-33 వేస్తే అన్న జగ్గారెడ్డి గారి సతీమణికి ఒక కార్పొరేషన్ ఇచ్చిరు. అందులో ఏం రాసిరు ఎక్కేనా? ఆమె పేరు ఏదో గౌడ్ అని రాసిరు, నిర్మలా గౌడ్ అని రాసిరు. ఎట్లిచ్చినట్టు గౌడ్ల కోటాలు ఇచ్చినట. ఇంకొక ఆమె నల్గొండ జిల్లా యాదాద్రి శోభారాణి గారు ఏమో, ఆమె రెడ్డి సామాజిక వర్గం, ఆమెకెట్టించి కురుమ సామాజిక వర్గంలో ఇచ్చిరట. అంటే మీరు పదవులు పంచుకొని 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండి అహర్నిశలు కొట్లాడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కనీసం గుర్తించకుండా మీరు పప్పు బెల్లాల లెక్క పంచుకొని పోతా ఉంటే ఆ పార్టీ కోసం కష్టపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎటుపోవాలా? ఏం కావాలా? అందుకోసమే ఒక్క కాంగ్రెస్ పార్టీ కాదు, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీ బిడ్డలకు వాళ్ళకు అన్యాయం జరిగితే మేము మాట్లాడతాం, వాళ్ళ తరపున పోరాడతాం. ఇక రెండో విషయం, ముఖ్యమంత్రి గారు 6 నెలల కాలం అసెంబ్లీకి పార్లమెంటుకు, ఇవాళ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను గెలిపించింది అనేటువంటి మాట, గెలిపించినాక గిట్లనే నా మాట్లాడేదని ఒక మాట. నేను చెప్తా ఉన్నా, ఎవరు గెలిపించారు? తీన్మార్ మల్లన్న అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికలు 6 నెలల కాలం ఉంటే నేను కంటెస్ట్ చేసినటువంటి వరంగల్, నల్గొండ, ఖమ్మం నియోజకవర్గంలో 5 పార్లమెంట్లు గెలిపించుకోగలిగినాం. మరి మీరు సార్, మీ సొంత మహబూబ్ నగర్ జిల్లాలోనే మీ అభ్యర్థి ఓడిపోయిండు. మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిలో ఒక సీట్ రాలే. ఇవాళ మీరు కరెక్ట్ గా పనిచేసినంటే 6 నెలల పాటు కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ విధానాల కోసం పనిచేసినంటే ఆ 8 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వమే లేదు కేంద్రంలో. పరోక్షంగా మీరు సహకరించుకుంటా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేటువంటి ఉద్దేశంతో మీరు ముందుకు పోతా ఉన్నారు. మీరు పొండి, మీ విధానాలు కూడా అర్థమవుతా ఉన్నాయి. నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారానికి పోయి ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పి, ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పే, మరి నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టుకున్నటువంటి బీజేపీ అభ్యర్థి ఆడ గెలుస్తా ఉన్నాడు. ఇంకో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి ఫస్ట్ ప్రియారిటీలో టీచర్ ఎమ్మెల్సీ గెలిచి ఆ ఇంపాక్ట్ తోటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గెలుస్తా ఉంది.
మీరు జిల్లాలు మొత్తం ఈ మెదకు, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పిట్ట తిరిగి తిరిగి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏంది ఫలితం? ఇవాళ ఎందుకు తారుమారైతా ఉంది? ఇవాళ ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తా ఉంది? ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. ఇది మీరు చేసుకోకుండా ముఖం బాగలేక అద్దం బాల కొట్టుకున్నట్టుగా తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేయడం ద్వారా మొత్తం బీసీ ఉద్యమం ఆగిపోతుందని, మొత్తం వ్యవస్థ అంతా కుప్పగూలుతుందని, నేను ఒక్కనై కొట్లాడినప్పుడు ఒక బలమైన శక్తిగా కేసీఆర్ ఉన్న కాలంలో కొట్లాడిన, మీరు లేరప్పుడు. వాళ్ళతోని కొట్లాడి గీడికొచ్చిన ఆయన మేమే గెలిపించినాడు. నన్ను గెలిపించిన మహబూబ్ నగర్ లో వంశీచంద్ర రెడ్డిని ఎందుకు గెలిపియలే? వంశీచంద్ర రెడ్డిని ఓడగొట్టింది మీరు గారా? ఇవాళ వంశీచంద్ర రెడ్డి సిడబ్ల్యూసి మెంబర్ గా ఉన్నాడు, ఇక్కడ వ్యవహారాన్ని ప్రతిదీ అధిష్టానానికి చేరవేస్తాడని కుట్రబన్ని ఓడగొట్టి నీ మనిషి చామల కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టింది కరెక్ట్ కాదా? ఆడా మీ వల్ల కాంగ్రెస్ పార్టీకి మంచి జరిగితే ఓకే, కానీ మంచి జరిగే పరిస్థితి కనిపిస్తలేదు మీ నిర్ణయాల వల్ల. ఇవాళ నా మాట ఎవరు ఇంటలేరు, కాంగ్రెస్ పార్టీలని అలిగిపోతా ఉన్నావుట. నువ్వు అలిగిపో, అలుగులో దుంకు. కానీ ఒక మాట చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు, ఈ కులగణన విషయంలో కానీ, నా సర్వే, నా కథ అది పక్కకు పెట్టండి, ఏది నా సస్పెన్షన్, ఈ కులగణన విషయంలో కానీ, 42% రిజర్వేషన్ల విషయంలో కానీ, 42% వాటా కాంట్రాక్టులు బీసీ కాంట్రాక్టర్లకు ఇవ్వడంలో కానీ, కామారెడ్డి డిక్లరేషన్ లో కానీ ఎక్కడైనా బీసీలకు అన్యాయం జరిగితే బరాబరి కొట్లాడతాం. ఇవాళ నేను మాట్లాడడానికి ఏమైనా అడ్డం గురించి అన్ని క్లియర్ చేసి పెడితే. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా మేము సూచన చేయదలుచుకున్నాం. నన్ను సస్పెండ్ చేస్తే నాకే ఇబ్బంది లేదు, ఎందుకంటే తీన్మార్ మల్లన్న గత ప్రభుత్వం మీద కొట్లాడి 100 రోజులు జైలు జీవితాన్ని గడిపినటువంటి వాడిని నేను. ఇప్పుడు నీ పక్క పంటి ఉన్న వాళ్ళు ఎవరు జైల్లో లేదో, ఒక కేసు కూడా లేదు వాళ్ళ మీద. అధికారం రాగానే దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. మరి మేము ఎట్లా ఊకుంటాం? రేపొద్దున ఖచ్చితంగా గ్రామాన బీసీ వాదాన్ని తీసుకుపోతాం, బీసీ ప్రజలను చైతన్యవంతం చేస్తాం. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీల సత్తా దాటినం. 50 సంవత్సరాల క్రితం పుట్టిన పిఆర్టీయు, 54 సంవత్సరాల క్రితం పుట్టిన యూటీఎఫ్, నెల రోజుల కింద పుట్టిన బీసీ వాదం ఇలా 5200 ఓట్లు సంపాదించడం, 0 to 5200 ఓట్లు సంపాదించడం అంటే ఇది బీసీలలో వచ్చినటువంటి చైతన్యం. ఇలా మా సోదరుడు ప్రసన్న హరికృష్ణ ఇలా మీ గెలిచేటోళ్ళని వెనక గుంజి కూర్చుండబెట్టాను. మీతో సమానంగా పోటీ పడతా ఉన్నాడు. 125 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్ర, 40-45 ఏళ్ల బీజేపీ చరిత్రకు ఒక బీసీ బిడ్డ తలగొరి పెడతా ఉన్నాడు ఆడ. ఇలా బీసీ వాదం తెలంగాణ రాష్ట్రంలో బలపడ్డ సూచనలు, మరింత బలీయ శక్తిగా మారుతున్న బీసీ వర్గాలను చూసి మీకు అక్కసు ఉంటే మేమేం చేయలేం. కానీ ఒకటైతే సత్యం, మేమింకా మీ మోచేతి నీళ్లు తాగి బ్రతికే పరిస్థితిలో లేము, ఉండం కూడా. రేపటి నుంచి బీసీలకు దక్కిన వాటా ఎంత, దక్కుతున్నదెంత, మా భూములు ఎన్నిపోతా ఉన్నాయి, మాకిచ్చిన సంపద ఎంత, మా ఉద్యోగాలెంత, మీ ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా 25,000 ఉద్యోగాలు దొంగతనంగా ఎత్తుకపోయిన లెక్కలు ప్రతిదీ బయట పెడతాం, మా ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం. వాళ్ళ తీన్మార్ మల్లన్న సస్పెండ్, ఈ మేమందరం కష్టపడి సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూర్చోబెట్టి దాంట్లో కుర్చీలో కూర్చొని రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తేనే నీకు ఇంకోటి అంటే కూడా ఆ పని కూడా చేసిపోతారు మీరు.
కానీ ఆ పార్టీ బతకాలని కోరుకుంటున్నాం మేము ఈ ప్రజాస్వామ్య దేశంలో. కాబట్టి సోదరులారా, మేము అన్నిటికీ కూడా రిప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి నేను సవాల్ ఇసురుతా ఉన్నా, కులగణన లెక్కలు తీసుకొని ఎవరు వస్తారో రరి, అవి తప్పని నిరూపించడానికి మీ తీన్మార్ మల్లన్న సిద్ధంగా ఉన్నాడు. థ్యాంక్ యూ. దయచేసి ఒక్కరు అడగండి, నేను 100 ప్రశ్నలకైనా సమాధానం చెప్తా. ఈటల రాజేందర్ గారు పోయి ఎన్నికల్లో కంటెస్ట్ చేసి భారతీయ జనతా పార్టీలో చేరి ఆయన రాజకీయం చేస్తూ ఉన్నాడు. నేను ఏదో పార్టీలో చేరడానికి చూస్తలేను కదా, నేను బీసీ మూవ్మెంట్ నడపడానికి చూస్తూ ఉన్నాం. మేము బీసీ ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నాం. దానికి దీనికి ఎలాంటి పోలిక లేదు. యుద్ధం మా శరీరాల మీదనే, మాలో దాగిన బానిసలు ఉన్నారు కదా, మా శరీరాల్లో వాళ్ళని బయటికి తీయడం కోసం యుద్ధం చేస్తాం. ఉప ఎన్నిక ఎందుకు వస్తుంది? వాళ్ళు సస్పెండ్ చేసుకుంటే నేనేం చేయాలి భాయ్ సాబ్? నేను రాజీనామా చేయలే కదా. బరాబర్ కట్టుబడి ఉంటాం. ఇప్పుడు ఒక విషయం చెప్తా ఉన్నా భాయ్ సాబ్, ఇదే మహబూబ్ నగర్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల నాడు, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైతే జరిగినాయో, అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 7 సెగ్మెంట్లలో కలిపి 1,14,000 ఓట్లు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల నాటికి 6,05,800 ఓట్లు వచ్చినాయి. అంటే 5 లక్షల ఓట్లు 6 నెలల్లో భారతీయ జనతా పార్టీకి పెరగడం జరిగింది. సేమ్ మల్కాజ్గిరి సెగ్మెంట్ పరిస్థితి అదే. కాబట్టి పరోక్షంగా పట్నం ఫ్యామిలీని తీసుకొచ్చి పరిచయం లేని మల్కాజ్గిరిలో నిలబెట్టడం దేనికి? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు తద్వారా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేరా? కాంగ్రెస్ పార్టీ కోసం మొత్తం జీవితాలను త్యాగం చేసినటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు పెట్టలేకపోయినావు? వాళ్ళ చేవేళ్ళ అటు క్లియర్ అయిపోయింది, మల్కాజ్గిరి ఇటు క్లియర్ అయిపోయింది, మహబూబ్ నగర్ అటు క్లియర్ అయిపోయింది. ఒక విషయం చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ మేము ఇప్పటికి నమ్ముతా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు కులగణన దేశవ్యాప్తంగా చేస్తా అంటున్నాడు, దాన్ని నమ్ముతున్నాం మేము. కాంగ్రెస్ పార్టీ ఏ విధానంలో తప్పేం లేదు, ఆయన చెప్పింది కరెక్టే, కానీ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి గవర్నమెంట్ మిస్లీడ్ చేసింది ఆయనని. మేము పార్టీ పెట్టడం కానీ పార్టీలో చేరడం కానీ ఈ నిర్ణయాలు ఇంకా తీసుకోలేదు. మా మేధావి వర్గం అంతా, బీసీ మేధావి వర్గం అంతా కూర్చొని ఫస్ట్ ఈ ప్రజలకు ఏం కావాలనేటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. అందులో మా పాత్ర ఎలా ఉండాలని మా మేధావి వర్గం డిసైడ్ చేస్తూ దాన్ని బట్టి ముందు. ఇగో మీరు రాసుకుంటే నేనేం చేస్తా భాయ్ సాబ్, మీరు వార్తల్లో అంటే ఇప్పుడు ఎత్తుకుంటే ఎక్కి కూర్చునడానికి, దించితే దిగడానికి ఏం సిద్ధంగా లేదు, ఆచితూచి అడుగులేస్తాం. ఆయన సర్వేనే అది, జానారెడ్డి గారు సార్. అనుకోరా, తప్పేమున్నది అట్లా. ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు ఏమన్నా స్వార్థమో ఇంకోటో ఉంటే, నేను ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రి గారు భుజం రాసుకుంటా తిరిగి ఏదైనా పని చేసుకొని ఏదన్నా నా స్వార్థాలు నెరవేర్చుకుంటా. నేను క్లియర్గా ఓపెన్గా చెప్తా ఉన్నా, నేను చేరింది కాంగ్రెస్ పార్టీలో చేరింది ఈ ఒక్క హామీ కోసం చేరినా. తీన్మార్ మల్లన్న పని చేసుకోవడానికి అనేకమైనటువంటి అవకాశాలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉండే, కానీ నా అవకాశం ఓన్లీ బీసీ ప్రజల చైతన్యపరచడం ఒకటే. కాబట్టి ఏ స్వార్థం లేకుండా నికార్స్ అయినటువంటి బీసీ బిడ్డగా ఈ వర్గాల కోసం పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం కాబట్టే ఇటువైపు నిలబడ్డాం.
ఇప్పుడు ఒకటేం చెప్తా ఉన్నా, నేను ఒక రోజు ఒక ఛానల్లో పనిచేసినప్పుడు ఆ ఛానల్ కింద కొంతమంది వచ్చి ధర్నా చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న అరెస్ట్ చేయాలి, తీన్మార్ మల్లన్న మీద కేసు పెట్టాలని ధర్నా చేస్తుంటే ఆ వార్త ఎవడేయకపోతే మళ్ళీ నేనే తీసుకుపోయి చేసిన. ఒకవేళ నేనేమైనా తప్పు చేసినా మీరెట్లయితే ప్రశ్నిస్తారో, ఏ పార్టీ ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే విధానంలో ప్రశ్నించడం ఉంటుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏ పొరపాటు జరిగిపోయిందా సర్వే సరిదిద్దుకుంటాం, మంచిగా చేస్తాం అనేటువంటి మాట చెప్తే చేయమని ఎంకరేజ్ చేస్తాం. మీరు అనుకుంటే నేనేం చేయాలి మరి? అంటే తీన్మార్ మల్లన్న నాయన చిన్న వార్డు మెంబర్ కూడా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, తీన్మార్ మల్లన్న ఫేమస్ కావాలంటే ఎమ్మెల్సీ పదవో పార్టీలో చేరితే కాదు. ఆల్రెడీ తీన్మార్ మల్లన్న ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు. పక్కా జనరల్ సీట్లలో బీసీ అభ్యర్థులు ఉండబోతా ఉన్నారు. అన్ని బీసీ సంఘాలను ఒకే వేదిక మీదకి తీసుకురాబోతా ఉన్నాం. అన్ని బీసీ సంఘాలను ఎక్కడెక్కడైతే బీసీ సంఘాలు ఉన్నాయో అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఒకే ప్లాట్ఫామ్ తయారు చేయబోతాం. ఎవరు? ఒక విషయం చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న ఎవరు సానుభూతి కోసం వెయిట్ చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, అట్లా మాట్లాడాలనుకుంటే హనుమంతరావు గారు మాట్లాడిండు, అంజన్ గారు మాట్లాడిండు, తర్వాత నిన్న మధు యాస్కి గారు మాట్లాడిరు. నేనేమంటున్నంటే తీన్మార్ మల్లన్న ఎవరు సానుభూతి కోసమో పాట కోసం పనులు చేసే వ్యక్తి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాన్ని పెద్దగా పట్టించుకోను. రైట్, ఒకటమ్మా మీరు నేను ఒకటి నేను ఆల్రెడీ దాని మీద క్లారిటీ ఇచ్చిన, కానీ ఒక మాట చెప్తా ఉన్నా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, బీసీలను కించపరిచినట్టు ఎవరైనా వ్యవహరిస్తే ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాము, వదిలిపెట్టము. సేమ్ టైం మేము ఎవరిని అగౌరవపరచము. రెండో విషయం ఏంటంటే, అతను నెంబర్ ఉంది, అతనితో మాట్లాడడం రైట్, మేము అది ఆ తర్వాత నెంబర్ వచ్చింది నాకు. రెండో విషయం ఏంటంటే, బీసీలందరినీ మాట్లాడినటువంటి సందర్భంలో మేము మాట్లాడడం జరిగింది. మేము మాట్లాడింది కరెక్టే అని మీరు అనుకుంటే మేము దాన్ని వ్యతిరేకిస్తాం. ఎందుకు రాజీనామా బాస? నేను మాట్లాడాల్సింది చాలా ఉంది ఇక మండల్లో. మీరు 3-4 రోజులు నడిపోద్దా మరి ఇదంతా? తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిండు, తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిండు, జనసేన చీపు, టీడీపీ చీపు, కొత్త పార్టీ అని నడపాలంటే నేను మాట్లాడితే మీరు నడుపుతారా? ఓ 10 రోజులన్నా ఈ చర్చ జరగాలి కదా. ఒత్తిడి ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు నేనేమంటున్నా, ఒకరి తర్వాత ఒకరు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఆయనకు ప్రేమ ఉంది తెలంగాణ పట్ల అని రేవంత్ రెడ్డి గారు ఆయన మనసులో ఉన్నటువంటి మాటను తీసుకొచ్చి జనానికి చెప్పగలిగిండు. అదే ప్రేమతోటి అదే ఆలోచనతోని వాళ్ళ 42% రిజర్వేషన్ కూడా ఆయన అమలు చేయిస్తాడు. ఆయన మీదనే ఉంది ఆ బాధ్యత. ఒక విషయం చెప్తా ఉన్నా, మాదే ఉయ్యాలనా ఈయన దాని తాడికి ఆయన దాన్ని తీడు కురికేయడానికి? మేము క్లియర్గా చెప్తా ఉన్నాం, మేము ఎవరిని మా భుజాల మీద ఎక్కించి తింపుకోవడానికి సిద్ధంగా లేము. మేము మా ప్రజలమైనటువంటి బీసీల మాకు మేమే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మలిదశ బీసీ ఉద్యమాన్ని ప్రారంభించినము. కలిసి వచ్చేటువంటి ప్రతి బీసీని కలుపుకొని పోతాం. ఇవాళ పొద్దున కొంతమంది బ్రాహ్మణ సోదరులు మా దగ్గరకు వచ్చారు, అన్న మాకు అన్యాయం జరుగుతుంది మీరు తప్పకుండా మాట్లాడతాం వాళ్ళ గురించి. కొంతమంది వైశ్య సోదరులు వచ్చారు, అన్న మీతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు అన్యాయం జరిగింది అన్నారు,
ఖచ్చితంగా వాళ్ళని కలుపుకొని ముందుకు పోతాం. వాళ్ళ కష్టాలను కూడా మా భుజాల మీద వేసుకుంటాం. 70 ఏళ్ల సంది మీరు మోసిరు కదా, ఇక దించురి మమ్మల్ని. కాన్ఫిడెంట్ దేనికి బాయ్ సాబ్? క్లారిటీ ఉంది కదా. ఓట్లు మాయ అయినప్పుడు ఓట్లన్నీ మాయే కదా. ఓట్లన్నీ మాయ అయిన తర్వాత ఇంకో మా సీఎం కాకపోతే ఎవరైతారు? బీసీల కోసం ఒక వేదిక రావాల్సిందే. అది అప్రాప్రియేట్ టైంలో ఖచ్చితంగా ఈ వర్గాల నుంచి వస్తుంది. అప్పటి వరకు మేము బీసీలను చైతన్యవంతం చేసి ముందుకు తీసుకుపోవడం మా బాధ్యత. మేము ఆల్రెడీ ఒక 6-7 గ్రామాలలో శాంపిల్ సర్వే చేస్తూ ఉన్నాం. సో నేను ఈ ప్రభుత్వాన్ని కూడా చేస్తా ఉన్నా. నాకు ఆ పని చూపించడానికి అనుకుంటున్న ముఖ్యమంత్రి గారు, మీరు చేసినటువంటి కులగణన ఏ ఊర్లో చేసిరో ఆ ఊర్లో ఉన్నటువంటి క్యాస్ట్ వైజ్ వివరాలు ఆ గ్రామ పంచాయతీ దగ్గర అంటూ పెట్టాలా, ఏది ఆ నోటీస్ బోర్డులో పెట్టాలా, ఏ వార్డులో చేసిరో ఆడ పెట్టుర్రి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ముంగట కులగణన పూర్తి వివరాలు క్యాస్ట్లతో సహా గ్రామాలు వార్డుల వారీగా సభ ముందు పెడితే మా సర్వే పెద్దగా ఎక్కర ఉండదు. అది పెట్టిన తర్వాత అసలు వ్యవహారం స్టార్ట్ అవుతుంది. అంటే తీసుకురాలేదు దాన్ని. వాస్తవంగా అప్పట్లో అనుకున్నటువంటి కార్యక్రమం కానీ తీసుకురాలేదు. నిజంగా ఆ అవసరాలు ఉంటాయా తెలంగాణ బీసీ ఉద్యమానికి అనేది భవిష్యత్తులో ఆలోచించి చెప్తాం. అంటే విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారికి తెలుసా, రాహుల్ గాంధీ గారికి తెలవందే రీసర్వే జరగలేదని నేను అనుకుంటా ఉన్నా. ఇక్కడ రీసర్వే జరగడానికి మేము ఇచ్చినటువంటి నివేదిక, నేను పోయి చర్చించినటువంటి అంశాలు ప్రధానంగా కొంత కారణమైనవి. ఒక సాహిత్యకమైనటువంటి డాటాతో పోయి ఇది జరిగిన విషయం అని చెప్పిన తర్వాత రీసర్వేకు ఏదో ఆదేశించిన తర్వాత కొద్దిమంది ఇంటలెక్చువల్తోని రాహుల్ గాంధీ గారే స్వయంగా ఇక్కడ కమిటీ వేసుకున్నాడు ఇక్కడ జరిగిన వ్యవహారం పైన. కాంగ్రెస్ పార్టీ నా ఇంటికాడికి వచ్చినప్పుడు ఆలోచిస్తుంది. మాకేం పని లేదా బాయ్ సాబ్? మేము బీసీలం. ఫస్ట్ మేము పార్టీలను భుజాలకు ఎత్తుకోవడానికి సిద్ధంగా లేము. మా ప్రజల కష్టాలను ఎత్తుకోవడానికి పోతా ఉన్నాము. మా ప్రజలను వాళ్ళకున్నటువంటి ఏవైతే హక్కులునే వాటిని కాపాడడానికి పోతా ఉన్నాము. బీజేపీ భారతీయ జనతా పార్టీ బీసీ సీఎంని చేస్తా అంటే మేము ఎందుకు వద్దంటాం? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు దిగి రేపు పొద్దుగాల బీసీని పెడతామంటే మేము ఎందుకు వద్దంటాం బాయ్ సాబ్? ఇప్పుడు జస్ట్ గూగుల్లో తీన్మార్ మల్లన్న ఆఫీస్ అడ్రస్ అని కొడితే వస్తుంది. నెంబర్ అక్కర్లేదు.